హలో! ఈ ఎక్స్‌ప్లెయినర్ లేదా విశ్లేషణకు మీకందరికీ స్వాగతం. అస్సలు లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ అంశాన్ని చూడబోతున్నాం. అదేంటంటే, అసలు మానవ చరిత్రను, కోట్లాది మంది జీవితాలను శాసించిన ఆ రాజకీయ, ఆర్థిక వ్యవస్థల వెనక ఉన్న అసలు కథేంటి? మన దగ్గరున్న సోర్స్ మెటీరియల్ ఆధారంగా వీటిని చాలా సింపుల్గా, క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇదంతా చూసే ముందు ఒక బేసిక్ క్వెశ్చన్ వేసుకుందాం. నిజంగా అధికారం ఎవరి చేతుల్లో ఉంది? వినడానికి ఇది చాలా సింపుల్ క్వెశ్చన్లా అనిపిస్తుంది కదూ? కాని నమ్మండి, చరిత్ర మొత్తం మీద ఈ ఒక్క ప్రశ్నకు దొరికిన సమాధానాలే కోట్ల మంది తలరాతలను మార్చేశాయి, కొత్త దేశాలను పుట్టించాయి, పెద్ద పెద్ద సామ్రాజ్యాలను కుప్పగూల్చాయి. ఇవాళ మనం చూడబోయే ప్రతి ఒక్క వ్యవస్థ ఈ క్వెశ్చన్ చుట్టూనే తిరుగుతుంది. సరే, ఈ విశ్లేషణలో మనం ముందుకు ఎలా వెళ్తామంటే, ఫస్ట్ పాలనా వ్యవస్థల గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ చూద్దాం. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థలు, వాటి పవర్. మూడోది ప్రజల పాలన. నాలుగోది నిరంకుశత్వం, అంటే సంపూర్ణ నియంత్రణ. అండ్ ఫైనలీ అత్యుత్తమ మరియు దారుణమైన వ్యవస్థలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ సెక్షన్లోకి వచ్చేద్దాం. పాలనా వ్యవస్థల పరిచయం. అయితే పర్టిక్యులర్గా ప్రభుత్వాల గురించి మాట్లాడుకునే ముందు అసలు ఆ ప్రభుత్వాలను నడిపించే ఒక ముఖ్యమైన ఇంజిన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే రాజకీయ అధికారాన్ని ఎక్కువగా కంట్రోల్ చేసేది ఈ ఆర్థిక మూలాలే. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే, మన సోర్స్ మెటీరియల్ చాలా స్పష్టంగా ఒక మాట చెప్తోంది. ఏ పాలనా వ్యవస్థకైనా పునాది ఆర్థిక తత్వశాస్త్రమే. అంటే భూమి, ఫ్యాక్టరీలు లేదా మన సంపద, ఇవి ఎవరి చేతుల్లో ఉంటాయో ఆటోమేటిక్గా సొసైటీ మీద కంట్రోల్ కూడా వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. మన ఫస్ట్ మేజర్ కంపారిజన్కి ఇదే అసలైన బేస్. రైట్, ఇప్పుడు మనం సెక్షన్ 2లోకి వెళ్తున్నాం. ఆర్థిక వ్యవస్థలు మరియు అధికారం. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక పెద్ద విభజన. ఆధునిక చరిత్రనే డామినేట్ చేసిన రెండు అతిపెద్ద ఎకనామిక్ సిస్టమ్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అవే పెట్టుబడిదారీ మరియు కమ్యూనిస్ట్ వ్యవస్థలు. ఈ రెండు వ్యవస్థలు ఎంతలా ఆపోజిట్గా ఉంటాయంటే, ఒకవైపు పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే క్యాపిటలిజం తీసుకోండి. ఇది పూర్తిగా ఫ్రీ మార్కెట్ బేస్ మీద నడుస్తుంది. ఆస్తులన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉంటాయి కాబట్టి టెక్నాలజీ గానీ, ఎకనామిక్ గ్రోత్ గానీ చాలా ఫాస్ట్గా ఉంటాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద మైనస్ కూడా ఉందని మన ఆధారాలు చెప్తున్నాయి. ధనికులు మరింత ధనికులుగా, పేదలు మరింత పేదలుగా మారిపోయే తీవ్రమైన ఆర్థిక అసమానతలు ఏర్పడతాయి. ఇక రెండో వైపు చూస్తే కమ్యూనిజం. ఇందులో ప్రైవేట్ ఆస్తులనే కాన్సెప్టే ఉండదు. భూమి, ఫ్యాక్టరీలంతా గవర్నమెంట్దే. వాళ్ల టార్గెట్ ఏంటంటే ఒక సమానత్వ సమాజాన్ని తీసుకురావడం. కానీ ఇక్కడ విచిత్రమేంటంటే, ఇందులో మనిషికి పర్సనల్ ఫ్రీడమ్ అంటే వ్యక్తిగత స్వేచ్ఛ అనేది అస్సలు ఉండదు. అసలు ఈ సిస్టమ్స్ వల్ల హిస్టరీలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. క్యాపిటలిజం వైపు చూస్తే అబ్రహాం లింకన్, ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ లాంటి లీడర్స్ ఎకానమీని చాలా స్ట్రాంగ్ చేశారని మన డాక్యుమెంట్స్ చెప్తున్నాయి. కానీ అదే టైంలో ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి వాళ్లు వేరే దేశాలను దోచుకోవటం కూడా ఇదే సిస్టమ్ వల్ల జరిగింది. మరోవైపు కమ్యూనిజం 1917లో లెనిన్ రష్యన్ విప్లవంతో, అలాగే హోచీమిన్ లాంటి వాళ్లతో స్టార్ట్ అయింది. అయితే స్వేచ్ఛ లేకపోవడం వల్ల 1991లో సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయింది. అది కాకుండా స్టాలిన్, మావోజెడాన్ లాంటి వాళ్ల పాలనలో కోట్లాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోవటం లాంటి క్రూరమైన నిజాలను కూడా ఈ సోర్స్ మెటీరియల్ చాలా క్లియర్గా బయటపెట్టింది. నెక్స్ట్ మనం సెక్షన్ 3లోకి ఎంటర్ అవుతున్నాం. అదే ప్రజల పాలన. ఇప్పటిదాకా వనరుల చుట్టూ తిరిగే సిస్టమ్స్ చూశాం కదా, ఇప్పుడు డైరెక్ట్గా పవర్ అనేది సామాన్య ప్రజల నుంచి వచ్చే సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. ఎస్, మీరు ఊహించింది కరెక్టే. అదే ప్రజాస్వామ్యం. డెమోక్రసీ లేదా ప్రజాస్వామ్యం. దీని మెయిన్ పిల్లర్ ఏంటంటే మన ఓటు హక్కు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం అనేది దీని ఫిలాసఫీ. ఇది ఎక్కడో ప్రాచీన గ్రీసులో పుట్టి ఫ్రెంచ్ అమెరికన్ రివల్యూషన్స్తో బాగా పాపులర్ అయింది. ఇప్పుడు చూడండి, మన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అలాగే అమెరికా, కెనడా లాంటి దేశాలు కూడా. నెల్సన్ మండేలా, నెహ్రూ లాంటి గ్రేట్ లీడర్స్ ఈ సిస్టమ్ని అద్భుతంగా వాడుకున్నారు. కాని ఇక్కడొక క్యాచ్ ఉంది. ఈ సిస్టమ్ కూడా పర్ఫెక్ట్ కాదు. ఓటర్లను డబ్బుతో కొనడం లేదా ప్రజలు గెలిపించిన నాయకులే మెజారిటీ చూసుకొని ఒక్కోసారి నియంతలుగా మారే ఛాన్స్ కూడా ఉందని సోర్స్ మెటీరియల్ వార్నింగ్ ఇస్తోంది. అయితే ఇక్కడ డెమోక్రసీతో పాటే మనం అర్థం చేసుకోవాల్సిన మరో పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది. అదే జాతీయవాదం లేదా నేషనలిజం. గుర్తుపెట్టుకోండి, ఇదొక సపరేట్ గవర్నమెంట్ సిస్టమ్ కాదు.
మన దేశం, మన సంస్కృతి ముందు మిగతాదంతా తక్కువే అనే ఒక ఫీలింగ్. బయటి వాళ్ల ఇంటర్ఫియరెన్స్ని ఇది అస్సలొప్పుకోదు. ఇది ప్రజాస్వామ్యంలో అయినా కలిసి ఉండొచ్చు, లేదా ఒక డిక్టేటర్షిప్లో అయినా ఉండొచ్చు. ఈ జాతీయవాదానికున్న 2 ఫేజెస్ని మన ఆధారాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఎక్స్ప్లెయిన్ చేశాయి. ఒకవైపు మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్లు దీన్ని మన స్వాతంత్ర్యం కోసం ఒక గొప్ప ఆయుధంగా వాడారు. కానీ ఇదే నేషనలిజం ఎక్స్ట్రీమ్కి వెళ్తే, అంటే అల్ట్రా నేషనలిజంగా మారితే ఏం జరుగుతుందో తెలుసా? హిట్లర్ లాంటి క్రూరులు పుట్టుకొస్తారు. అది ఏకంగా దేశాలకే ముప్పు తెస్తుంది. ఇకపోతే పాలన అనగానే మనకు గుర్తొచ్చేది బ్యూరోక్రసీ, అంటే ప్రభుత్వ యంత్రాంగం. మన సోర్స్ మెటీరియల్ ప్రకారం ఇక్కడొక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇండియా, ఫ్రాన్స్ లేదా చైనా లాంటి దేశాల్లో బయటకు రాజకీయ నాయకులు పవర్లో ఉన్నట్లు కనిపిస్తారు, కానీ తెర వెనుక అసలైన పవర్ అంతా ఈ సివిల్ సర్వెంట్లు, అంటే ఈ ఆఫీసర్స్ చేతుల్లోనే ఉంటుంది. వాళ్లే రూల్స్ ప్రకారం స్టేట్ని రన్ చేస్తారు. అసలు ఈ బ్యూరోక్రసీ ప్రాచీన చైనా, అలాగే బ్రిటిష్ వాళ్ల కాలం నుంచి నడుస్తూ వస్తోంది. దీని బెస్ట్ పార్ట్ ఏంటంటే, సీఎంలు, పీఎంలు మారినా ఈ సిస్టమ్ మాత్రం స్టేబుల్గా ఉంటుంది. మన దేశంలో టిఎన్ శేషన్ గారు, ఎస్ఆర్ శంకరన్ లాంటి అద్భుతమైన ఆఫీసర్స్ని ఈ సోర్స్ మెటీరియల్ చాలా మెచ్చుకుంది. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఈ రెడ్ టేపిజం, అంటే ఫైల్స్ కదలకుండా ఉండిపోవడం, అలాగే అవినీతి. ఇవన్నీ దీని వీక్నెసెస్. కాకపోతే ఇప్పుడంతా డిజిటల్ అయిపోతోంది కాబట్టి రాను వీళ్ల ఇన్ఫ్లుయెన్స్ కొద్దిగా తగ్గుతోందని చెప్పొచ్చు. రైట్. ఇప్పుడు మనం సెక్షన్ 4లోకి వచ్చేద్దాం. సంపూర్ణ నియంత్రణ మరియు నిరంకుశత్వం. సింపుల్గా చెప్పాలంటే ఉక్కుపాదం. పవర్ అంతా ఒక్కరి చేతిలోనే ఉండి ప్రజల ఫ్రీడమ్ని లాగేసుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ నిరంకుశ వ్యవస్థలు అన్ని పైకి ఒకేలా కనిపిస్తాయి, కానీ వాటి మధ్య ఉన్న చిన్న చిన్న తేడాలను మన సోర్సెస్ చాలా బ్రిలియంట్గా డివైడ్ చేశాయి. రాచరికమంటే తెలుసు కదా, రాజు తర్వాత వాళ్ల కొడుకు, అలా అన్నమాట. సౌదీ అరేబియా, బ్రిటన్ లాంటివి ఎగ్జాంపుల్స్. ఇక డిక్టేటర్షిప్ అంటే పవర్ మొత్తం సింగిల్ పర్సన్ చేతిలో ఉంటుంది, నార్త్ కొరియాలాగా. మూడోది ఫ్యాసిజం. ఇది చాలా డేంజరస్, జాతి వివక్ష, మిలిటరీ పవర్తో నడుస్తుంది. నాజీ జర్మనీ ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక ఫైనల్లీ మిలిటరీ జుంటా, అంటే ఎలక్షన్స్లో గెలిచిన ప్రభుత్వాన్ని తీసేసి జనరల్స్ డైరెక్ట్గా గన్స్తో దేశాన్ని కంట్రోల్ చేయడం అన్నమాట. దేని స్టైల్ దానిదే. ఈ రాచరిక వ్యవస్థ గురించి చెప్పాలంటే ఇది మనిషి పుట్టినప్పుడ్నుంచి ఉంది. ఛత్రపతి శివాజీ, అశోకుడ్లాంటి గ్రేట్ కింగ్స్ని ఈ చరిత్ర చూసింది. అలాగని అంతా మంచిదే అనుకోడానికి లేదు. ఏకంగా 1,000,000 మందిని బలి తీసుకున్న కింగ్ లియోపోల్డ్ లాంటి వాళ్లు, రోమ్ కాలిపోతుంటే చూసి ఎంజాయ్ చేసిన నీరో లాంటి వాళ్లు ఉన్నారు. కాని ఎప్పుడైతే ఫ్రెంచ్ విప్లవమొచ్చిందో, అలాగే ప్రపంచ యుద్ధాలు జరిగాయో, మెల్లిగా ఈ సిస్టంకి ఎండ్ కార్డ్ పడిపోయింది. అసలీ నియంతలు, మిలిటరీ పాలన ఎలా వస్తాయో తెలుసా? ఎప్పుడైతే డెమోక్రసీ వీక్ అవుతుందో, కరప్షన్ పెరిగిపోయి పొలిటికల్గా అస్థిరత వస్తుందో, కరెక్ట్గా అప్పుడే వీళ్లు ఎంటర్ అవుతారు. సింగపూర్లో లీ కువాన్ యూ లాంటి మంచి లీడర్స్ రావడం చాలా రేర్. చాలా వరకు ఏమవుతుందంటే సద్దాం హుస్సేన్ లాంటి వాళ్ళో, పాకిస్తాన్లో జనరల్ జియావుల్ హక్ లాంటి వాళ్ళో వస్తారు. జస్ట్ మార్షల్ లా పెట్టి భయపెట్టి పాలిస్తుంటారు. ఇక ఫ్యాసిజం విషయానికొస్తే ఈ సిస్టమ్ గురించి మన సోర్స్ మెటీరియల్ చాలా డార్క్ అండ్ సివియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. అసలు ఈ పర్సనల్ ఫ్రీడమ్ని లాగేసుకోవడంలో ఇది పీక్స్ అన్నమాట. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఉన్న ప్రాబ్లమ్స్ని క్యాష్ చేసుకుని ముస్సోలినీ దీన్ని ఇటలీలో స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత జర్మనీలో హిట్లర్ రూపంలో ఇది ఎంత పెద్ద మాన్స్టర్గా మారిందంటే కేవలం జాతి వివక్షతో ఏకంగా 60 లక్షల మంది ప్రాణాలు తీసింది. అబ్సల్యూట్ కంట్రోల్కి ఇదొక భయంకరమైన ఎగ్జాంపుల్. ఓకే, ఫైనలీ మనం లాస్ట్ సెక్షన్కి వచ్చేశాం. అత్యుత్తమ మరియు దారుణమైన వ్యవస్థలు. ఇన్ని రకాల సిస్టమ్స్ చూశాక మనకొచ్చే ఒకే ఒక డౌట్, అసలు ఏది బెస్ట్, ఏది వర్స్ట్? మన డాక్యుమెంట్ ఏ జడ్జ్మెంట్ ఇచ్చిందో ఇప్పుడు రివీల్ చేద్దాం. హిస్టరీలో మిగిలిపోయిన ఆధారాల ప్రకారం, రిజల్ట్స్ ప్రకారం నిస్సందేహంగా అత్యంత దారుణమైన సిస్టమ్స్గా డిక్లేర్ అయినవి ఫాసిజం అండ్ మిలిటరీ జుంటా. ఈ మాటేదో గాలికి చెప్పింది కాదు, వీళ్లు సృష్టించిన వినాశనం అలాంటిది. ఎందుకంటారా? ఆ సిస్టమ్స్ని అంత దారుణమైనవిగా ఎందుకంటున్నారంటే అక్కడ పాలనంతా కేవలం భయం, హింసతోనే నడుస్తోంది. మనల్ని రక్షించాల్సిన సైన్యమే మన వైపు తుపాకులు గురిపెడుతోంది. ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఇమీడియట్గా జైల్ లేదా ప్రాణాలు తీసేస్తారు. మనుషుల ప్రాణాలకైనా హక్కులకైనా అక్కడ జీరో వాల్యూ. ఇంకా ఘోరమేంటంటే ఫాసిజం అయితే సామూహిక హత్యలను కూడా కరెక్టే అని వాదిస్తోంది. అందుకే ఇవి వర్స్ట్గా మిగిలిపోయాయి.
మరి వీటన్నింటిలో కల్లా బెస్ట్ సిస్టమ్ ఏంటి? మన సోర్స్ దేనికి ఓటేసిందో చూద్దామా? ఎస్, మీరు గెస్ చేసింది నిజమే. అదే ప్రజాస్వామ్యం. హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అన్నీ చూసిన తర్వాత డెమోక్రసీయే అత్యుత్తమమైనదిగా డాక్యుమెంట్ ఫిక్స్ చేసింది. దానికి రీజన్స్ ఏంటంటే, ఈ డెమోక్రసీ ఎందుకు అంతా సక్సెస్ అయిందంటే, ఇక్కడ ఎవ్వరి రక్తం చిందించాల్సిన పనిలేదు. ప్రతి 5 ఏళ్లకొకసారి ఓటు వేసి చాలా ప్రశాంతంగా లీడర్స్ని మార్చుకోవచ్చు. మనకిక్కడ హ్యూమన్ రైట్స్ ఉంటాయి. ఎవరినైనా క్వశ్చన్ చేసే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. వాళ్లకి బుద్ధి చెప్పే న్యాయస్థానాలు ఉంటాయి. ఇవన్నీ వినడానికి బాగున్నాయి, కానీ నిజంగా వర్కౌట్ అవుతాయా అంటే ఖచ్చితంగా అవుతాయి. దానికి బెస్ట్ ప్రూఫ్ స్కాండినేవియన్ దేశాలు. నార్వే, స్వీడన్, డెన్మార్క్ లాంటి దేశాలు ఈ ప్రజాస్వామ్యం వల్లే ప్రపంచంలోకెల్లా అత్యంత హ్యాపీ కంట్రీస్గా నిల్చాయి. సో ఇదంతా విన్నాక మనం ఒకసారి ఆలోచించాలి. నిజంగానే మనమొక పర్ఫెక్ట్ సిస్టమ్ని కనిపెట్టేశామా, లేక ఈ మానవ సమాజం ఇంకా బెటర్ ఫ్యూచర్ కోసం పరిణామం చెందుతూనే ఉందా? మనం ఎప్పుడూ మన చుట్టూ ఉన్న ఈ పవర్ స్ట్రక్చర్స్ని క్వశ్చన్ చేస్తూనే ఉండాలని ఈ విశ్లేషణ మనకు చెప్తోంది. థ్యాంక్ యూ సో మచ్ ఈ అద్భుతమైన జర్నీలో నాతో పాటు ట్రావెల్ చేసినందుకు. ఆలోచించడం ఆపకండి, ఎప్పుడూ క్వశ్చన్ చేస్తూనే ఉండండి. మళ్ళీ కలుద్దాం.